మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ఈ రోజున నమ్మకం శక్తి మీద వారి శక్తి మీద వారికి నమ్మకం పెరుగుతుంది. అలాగే శక్తి సామర్థ్యాలతో అనుకున్న పని సాధించడానికి ఎక్కువ కృషి చేస్తారు. అంతేకాకుండా ఈ చేసే కృషిలో కూడా వాళ్ళకి వ్యక్తుల సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తులు, అలాగే దైవ నిర్ణయంలాగా అంటే దేవుడి యొక్క ఆశీస్సులు లాంటివి లభ్యమవ్వడం, దాంతోపాటుగా తండ్రి, పెద్దలు, గురువులు మొదలైన వారి యొక్క ఆశీర్వచనాలు లాంటివి లభ్యమవ్వడం మొదలైన దానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా దగ్గర ప్రయాణాలు కూడా, అది కూడా ఆధ్యాత్మికపరమైన దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఇందులో మనకి కనబడుతోంది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఆర్థికంగా బాగుంటుంది అనుకునే మాటలో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అధిక ఖర్చులకు అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఆర్థికంగా రావాల్సిన ధనం ఆగిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఉండే ధనం అనుకోకుండా ఎక్కువ శాతం ఖర్చు అవ్వడం వల్ల కావచ్చు, కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముందుగా చేయాలి. అలాగే దాంతోపాటుగా మీకు ఇష్టమైన వ్యక్తులు అంటే మీకు ప్రియమైన వ్యక్తుల కొరకు కూడా ధనాన్ని వెచ్చిస్తారు. ముఖ్యంగా వాళ్ళు మీ తోబుట్టువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది. అలాగే అంతేకాకుండా ముఖ్యంగా మీరు విద్యాపరమైన విషయాల కొరకు ఏదైనా ఎదురు చూస్తున్నట్లన్నా కూడా దానికి సంబంధించిన విషయాల్లో తీవ్రంగా చర్చలు జరపడం, కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి గౌరవం, అలాగే ఉత్సాహం, వృత్తిలో ఒక రకమైన శ్రమకి తగిన గౌరవం మొదలైనవి లభించడం అనేది. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, మంచిగా మాట్లాడి వ్యక్తులతో అనుకున్న పనులు సాధించుకోవడానికి అధిక శాతం కృషి చేయడం అనేది. అంతేకాకుండా రావలసిన ధనాన్ని చేతికి అందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని పాజిటివ్ వేలో యూటిలైజ్ చేయాలంటే ఎలా చక్కగా దాన్ని మళ్ళీ మనం మంచిగా ఉపయుక్తంగా వాడుకోవాలన్న విషయం మీద చర్చలు జరపడం అనేది. అలాగే కుటుంబ ఆదాయం పెరగడం, కుటుంబ ఆదాయానికి సంబంధించిన విషయాలు, వృత్తిలో సంబంధించిన విషయాలు కానీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మొదలైన వాటికి ఆస్కారమైన రోజుగా మనం దీన్ని భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అది మీ వ్యక్తిగత అవసరాల రీత్యా అంటే మీ ఆరోగ్య రీత్యా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్లు అంటే మీకోసం మీకు ఇష్టమైన వస్తువుల కొనుగోలు కొరకు కానీ, ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం విషయంలో కానీ, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలతో గుడి గోపురాల దర్శనాలు, లేకపోతే క్షేత్ర పర్యటన, భగవంతుడికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ దానికి సంబంధించిన ఇంట్లో అలాంటి కార్యక్రమాల రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది. దైనందిన జీవితంలో కొంత మార్పులు రావడం అంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటుంది, మీకు మీరే ఇంట్రోస్కోపిక్ ఎనాలిసిస్ అంటారు దాని, అంటే అంతరంగంగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని ఇలా అయితే బాగుంటుంది. ఇలాంటి విచిత్రంగా అంటే మానసికంగా ఘర్షణ అధికంగా ఉండడం, నిద్రలేమి మొదలైన వాటితో కొంత మిమ్మల్ని మీరు ఎక్కువ శాతం ఆలోచనలలో పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు ఈ రోజుని. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా ఏదైనా విదేశీ పర్యటనల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే సంతానం యొక్క అభివృద్ధి విషయంలోనూ, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు పెట్టే పెట్టుబడులు ఖర్చుల విషయంలోనూ, అలాగే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులని వాటికి సంబంధించిన విషయంలో మీరు ఏదైనా ఎదురు చూస్తున్నట్లయితే వాటికి సంబంధించిన విషయాల గురించి చర్చలు లాంటివి మీరు ఎదుర్కోవడం, కొన్నిసార్లు అనవసరమైన ఖర్చులు కూడా ఊహించకుండా రావడం బట్టి కొంత మీరు వేసుకున్న ప్లాన్ అటు ఇటు అయిందనే కొంత చికాకులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో
వృత్తిపరమైన విషయాల మీద వీళ్ళకి ఆసక్తి చాలా అధికంగా ఉంటుంది. అంటే వృత్తిలో ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఆ విషయంలో వారు కుటుంబ సభ్యులతో, గృహంలోని ముఖ్యమైన వ్యక్తులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళతో కలిపి మాట్లాడడం మొదలైన వాటికి అవకాశాలు లాంటివి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిలో శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి, గౌరవం పెరుగుతుంది, ఆర్థిక విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే మీ ముఖ్యులు, అంటే ముఖ్యంగా మీ యొక్క బంధువర్గం కావచ్చు, తండ్రి సమానులతో కావచ్చు, కొంత చర్చలు జరపడానికి అవకాశం అనేది ఉంది. అలాగే సామాజిక సేవ అనేది అధికంగా చేస్తారు. ముఖ్యంగా గురువులు పెద్దల్ని కలవడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక వ్యక్తులని ఏదో రూపంలో మీరు కలవడం మొదలైన వాటికి అవకాశం, తండ్రి సమానుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక పెద్దల్ని కలవడానికి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి, దానికి కూడా మీకు మీ యొక్క తోబుట్టువులు, అలాగే మీకు ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారం కూడా ఉంటుంది. అంటే మీరు చేయబోయే కార్యక్రమాల్లో మీ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు ముఖ్యులైన మీ కొలీగ్స్, మీకు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా పని యొక్క ప్రెషరు చాలా అధికంగా ఉంటుంది. చేసే చోట వృత్తిపరమైన విషయాల వల్ల నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య భావనలు, కుటుంబ వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం, దానివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడం, స్థిమితం తక్కువగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఒకటి కనబడుతుంది. విశ్రాంతి, సమయానికి ఆహార స్వీకరణ, సమయానుకూలంగా మీరు తగినట్టుగా ఆహారం తీసుకుంటూ, కొంత ఆలోచనలని నియంత్రించుకుంటూ, ఎక్కువ శాతం మొబైల్ మొదలైన వాటికి దూరంగా ఉంటూ, దానివల్ల కూడా కన్ను మొదలైన వాటికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటూ జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కనుక మీ ఆలోచనలలో ఆరోగ్యాన్ని ప్రాధాన్యత, తర్వాత దాంతోపాటుగా కుటుంబ సభ్యులు మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు వెళితే సమస్యలను అధిగమించగలుగుతారు. ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు ఎక్కువ శాతం పాటుపడతారు. మీ యొక్క నేమ్, ఫేమ్, ఐడెంటిటీ పెరగడానికి ఎక్కువ శాతం మీరు శ్రమ పడినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఎంత మీరు కష్టపడినా ఆకస్మికమైన విభేదాలు, మీ ఆలోచనలు, మీ యొక్క సాంఘిక సంబంధాల వ్యక్తుల యొక్క ఆలోచనలతో సమన్వయపరచబడపోవడం వల్ల కూడా, అంటే ఇద్దరిది ఈక్వల్గా లేకపోవడం వల్ల కూడా ఆలోచనలలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంఘంలో వ్యక్తులు, నూతన పరిచయాలు మొదలైన విషయాల్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు పరిచయమైనా కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించి మాట్లాడడం మొదలైనవి చేయడం. వ్యాపార వ్యవహారాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా వ్యాపార సంబంధాలు, తర్వాత నూతన మైత్రి సంబంధాలు, అలాగే జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళు శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి, అంటే ఏదైనా పోటీ పరీక్షల్లో ఇతరుల మీద మంచి మార్కులు సంపాదించడానికో, లేకపోతే ఎక్కువ కష్టపడి చదువుకునే పిల్లలు కావచ్చు, శ్రమతో అధికంగా అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. పూర్వపు రుణాలు ఏమన్నా ఉంటే చెల్లించడానికి చేస్తారు. న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీ దినచర్య విధానాల్లో కొత్త మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ముఖ్యంగా శ్రమ చేశాను, ఆ శ్రమకి తగిన ఫలితం రావాల్సిన ఆర్థిక విషయాలు, అలాగే సంతానం యొక్క అభివృద్ధి విషయాల్లో కావచ్చు, లేదా మీరు పెట్టిన పెట్టుబడులు, నూతన విషయాల్లో నేను ఇలా ముందుకు వెళ్ళడానికి చేసుకున్నాను అనుకున్న ప్రయత్నాల్లో చాలా ఫాస్ట్గా థింక్ చేయడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన స్థాయిలో
ఫలితం రాకపోవడం బట్టి కూడా కొంత ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నికల్ విషయాల్లో అంటే మీరు వాడే వస్తువులు ఏదైనా సరే, ఏదైనా కంప్యూటర్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేన్ రాశి వాళ్ళ విషయంలో మీ యొక్క సంతానంతోనే మీకు వైరుధ్యాలు కలగకుండా, అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు ఇబ్బంది ఎదురవుతుంది. కనుక సంతానం యొక్క ఆలోచనలతో సమానంగా మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, లేకపోతే సమన్వయపరుచుకోవడం, కూర్చొని ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. విద్యాపరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు, నూతన విషయాలు తెలుసుకుంటారు, ఆహార విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు మార్పులు చేసుకుంటారు.